మనోవికాస్కి స్వాగతం. ఈరోజు డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అనే కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఏమిటి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ లేదా అభివృద్ధి మైలురాళ్ళు అంటే ఏమిటి? ఇవి పిల్లలు శారీరక, జ్ఞానాత్మక, సామాజిక, భావోద్వేగ మరియు భావప్రసార ఎదుగుదలకు కీలక సూచనలు. శైశవం నుండి 5 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ నైపుణ్యాలను పర్యవేక్షించడం ద్వారా ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ అభివృద్ధిని నిర్ధారించవచ్చు. అంతేకాకుండా ఏవైనా సంభావ్య ఆలస్యాలను గుర్తించి అంటే డెవలప్మెంటల్ డిలేస్ తగిన చర్యలు తీసుకోవడానికి శిశు వైద్యులకు వీలు కల్పిస్తుంది. ప్రతి బిడ్డ వారి వారి ప్రత్యేక వేగంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ నిర్దిష్ట వయస్సులలో ఆశించే ప్రధానమైన మైలురాళ్ళు ఈ రకంగా ఉంటాయి. అంటే వయసుకు తగ్గట్టుగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. ఉదాహరణకు చూద్దాం. 2 నెలల వయసులో శిశువులు సాధారణంగా మనుషులను చూసి నవ్వడం, ముద్దుగా శబ్దాలు చేయడం లేదా బుడబుడ శబ్దాలు చేయడం, బోర్లా పడుకున్నప్పుడు తల పైకెత్తి పెట్టుకోవడం మరియు కళ్ళతో కదలికలను గమనించడం ప్రారంభిస్తారు. ఈ రకమైన సూచనలు పిల్లల్లో 2 నెలల వయసులో కనిపించకపోతే డెవలప్మెంటల్ డిలే ఉన్నట్టుగా మనం అనుమానించాల్సి వస్తుంది. తగిన నిపుణులను సంప్రదించి ఈ డిలేని సరి చేసుకోవచ్చు. ఇకపోతే 6 నెలల వయసులో చాలామంది శిశువులు 2 వైపులా దొర్లగలరు, సపోర్ట్తో లేదా సపోర్ట్ లేకుండా కూర్చోగలరు, వస్తువులను చేతి నుండి చేతికి అందించగలరు మరియు హల్లు శబ్దాలతో ముద్దు ముద్దు మాటలు మాట్లాడగలరు. ఇది 6 నెలల వయసు పిల్లలు సాధారణంగా చేయగలిగేటటువంటి పనులు. ఇక 12 నెలల వయసులో పిల్లలు ఏ విధమైన అభివృద్ధిని కనబరుస్తారు చూద్దాం. 1 సంవత్సరం వయసులో పసిపిల్లలు సాధారణంగా తమ మొదటి అడుగులు వేస్తారు లేదా ఫర్నిచర్ను పట్టుకుని పాకుతూ వెళ్తారు. అమ్మ లేదా నాన్న వంటి సాధారణ పదాలు చెప్తారు. ఆహారాన్ని తీసుకోవడానికి బొటనవేలు మరియు చూపుడు వేలుతో పట్టుకుంటారు మరియు పీకేబో వంటి సాధారణ ఇంటరాక్టివ్ ఆటలు ఆడుతారు. ఇవి 1 సంవత్సరం లోపు పిల్లలు సాధారణంగా చేసేటటువంటి అభివృద్ధి పనులు. 2 సంవత్సరాల వయసులో పిల్లలు సాధారణంగా సొంతంగా నడవడం, పరిగెత్తడం, 2 నుంచి 4 పదాల వాక్యాలను కలిపి మాట్లాడడం, సాధారణ సూచనలను పాటించడం మరియు ఊహాత్మక ఆటలు ప్రిటెండ్ ప్లే అంటారు ఆడటం ప్రారంభిస్తారు. 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లలు సాధారణంగా ఒకదాని తర్వాత ఒకటిగా కాళ్ళు మారుస్తూ మెట్లు ఎక్కడం, దిగడం, ట్రైసైకిల్ తొక్కడం, 3 పదాల వాక్యాలతో మాట్లాడడం, ప్రాథమిక టాయిలెట్ శిక్షణను ప్రదర్శించడం వంటివి చేయగలరు. 4 నుండి 5 సంవత్సరాలు ప్రీ స్కూల్ పిల్లలు సాధారణంగా ఒక కాలిపై గెంతుతూ కొద్దిపాటి సహాయంతో తమంతట తామే బట్టలు వేసుకోగలరు మరియు విప్పగలరు. 10 వరకు లెక్కించగలరు అంకెలు.
అపరిచితులకు అర్థమయ్యేంత స్పష్టంగా మాట్లాడగలరు మరియు తమ తోటి వారితో కలిసికట్టుగా ఆడుకోగలరు. ఏవైతే ఈ రకమైనటువంటి సాధారణంగా అందరి పిల్లలు తమ వయసుకు తగ్గట్టుగా ప్రదర్శించేటటువంటి ఈ సూచనలను ఎవరైనా పిల్లలు ప్రదర్శించలేకపోతే వాళ్ళలో డెవలప్మెంటల్ డిలే ఉన్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. దీనిని నిపుణుల సహాయంతో నిర్ధారించుకుని తగు చర్యలు తీసుకున్నట్టయితే, ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసినట్లయితే వాళ్ళు ఆ డిలే నుంచి బయటపడి సాధారణంగా అందరి పిల్లల్లాగా తయారవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ధన్యవాదాలు.